వేదం అంటే మనం జీవితాలు గమనం ఎలా ఉండాలో నేర్పేది. వేదాల్లోంచి వచ్చినవే ఈ పురాణాలు కానీ, భారతం కానీ, భాగవతం కానీ అన్నీ కూడా. వేదం లేకుండా ఏదీ లేదు. ఆఖరికి మనం మాట్లాడుతున్న శబ్దాలతో సహా, ఉచ్చారణతో సహా అన్నీ కూడా వేదాల నుంచి వచ్చినవి. ఇటువంటి సంస్థ భారతదేశంలోనే ఎక్కడా లేదు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ అదే పద్ధతిలో వాళ్ళకి చేతనైన రీతిలో ఆ విధంగా సంస్కారాలు అన్నీ నేర్పుతారన్న ఉద్దేశంతో స్వాములు వారు ఏర్పాటు చేశారు. జయశ్రీ వేదం. నా పేరు కార్తికేని. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. స్త్రీలు కూడా వేదం నేర్చుకోవాలని స్వామీజీ వారు చెప్పి నేర్పించారు. పూర్వం స్త్రీలకు వేదం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు స్వామీజీ వారు ఇలా పెట్టారు. మేము కూడా వేదం నేర్చుకొని చాలా సంతోషంగా ఉంది. నేను ఋగ్వేదంలో మొదటి అధ్యాయం పూర్తి చేశాను. ఓం అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్న